ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. శ్రీరంగపట్నం సొసైటీ చైర్పర్సన్ గా హడప వీరబాబు ప్రమాణ స్వీకారం. కూటమి నాయకులు అభినందనలు. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ సొసైటీ నూతన చైర్పర్సన్ గా ఇటీవల ఎన్నికైన హడప వీరబాబు ప్రమాణ స్వీకరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, కూటమికి చెందిన పలువురు కీలక నాయకులు హాజరై సందడి చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన హడప వీరబాబును రోడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జనసేన నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి సహా ఇతర కూటమి నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా నాయకులంతా చైర్పర్సన్ వీరబాబుకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, వీరబాబు గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సొసైటీ ద్వారా రైతులకు, స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం. కూటమి తరపున ఆయనకు పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. నాయకులంతా నూతన చైర్పర్సన్ కు శుభాకాంక్షలు తెలియజేసి శ్రీరంగపట్నం గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. వేదిక పైన, వేదిక ముందు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన శ్రీరంగపట్నం సొసైటీ ఈఎస్సిఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి హడప వీరబాబు గారికి, అదేవిధంగా సభ్యులుగా నియమితులైనటువంటి వెంకటరమణ గారికి, మంద గారికి, వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ పిఎస్సిఎస్ సొసైటీ అనేది చాలా కీలకమైన సంస్థ. ఒక విధంగా చూస్తే ఇది ప్రభుత్వానికి, రైతుకి మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి వ్యవస్థ. అయితే మన ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వచ్చినప్పటికీ, ఎప్పుడు వచ్చినా కూడా రైతు పక్షపాతిగా నిలబడినటువంటి ప్రభుత్వంగా మనం గుర్తించాలి. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడండి, మన నియోజకవర్గంలో, రాజానగర్ నియోజకవర్గంలో మొన్న 2024లో వరదలు వస్తే అందులో మనకి పంట నష్టం జరిగితే దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రత్యేకించి మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పరికరాలు కానివ్వండి, వ్యవసాయ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వడం, మొన్న రైతులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ దీంట్లో 7,000 ప్రతి రైతుకి ఇవ్వడం, ఇప్పటి ఎన్నో కార్యక్రమాలు మనం రైతులకు చేస్తున్నాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, దాని మీద 90% సబ్సిడీ ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ మన ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ కనుక మీరు చూసినట్లయితే, ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ వస్తుందో అప్పుడు మాత్రం పనులు జరుగుతాయి, మిగతా కాలంలో జరగవు. ఒక్కసారి మీరు రైతులకు ఏ విధంగా మన ఎన్డీఏ కూడా నిలబడుతుందో వాళ్ళ కనుక ఒకసారి మీరు అంతా గమనించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, అలాగే అప్పులు ఇవ్వడం కానీ రైతులకి, ఇవన్నీ కూడా సొసైటీ మన ఈఎస్సిఎస్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే గత 5 సంవత్సరాల్లో ఇటువంటి మంచి వ్యవస్థని ఏ విధంగా కష్టపట్టించారో దాని నిదర్శనమే మన శ్రీరంగపట్నం సొసైటీ. దాదాపు 1,90,00,000, 2 కోట్ల రూపాయల వరకు ఇక్కడ ఎంక్వైరీలో అక్కడ అవినీతి జరిగిందని బయటపడటం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో మరి బాధ్యతలు చేపట్టినటువంటి వీరబాబు గారికి, అలాగే వెంకటరమణ గారికి, మంగళ గారికి, వారికి కాదు ఈ బాధ్యత. రైతులందరూ కూడా తలకు చేయి వేసి దీన్ని, ఈ వ్యవస్థని మళ్ళీ రైతులు అందరిలో కూడా నమ్మకాన్ని కల్పించే విధంగా మనం వ్యవహరించాలని చెప్పేసి వారికి సూచిస్తున్నాం. అదేవిధంగా చాలా అంశాల్లో, అంటే ఇప్పుడు మొన్న యూరియా సమస్య చూసాం, ఇంకా అప్పటికి ప్రమాణ స్వీకారం చేయలేదు, అయినప్పటికీ అందులో నిమగ్నమై ఏ విధంగా ఆ సమస్యని ఎదుర్కొన్నారో మనం చూస్తాం. రైతుల్లో ఒక కృత్రిమ కొరత అనేది సృష్టించడం, మీడియా ద్వారానో లేకపోతే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానో, యూరియా లేదు 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 అంటే రైతులు కూడా కంగారు పడి
ఈ పంటకే కాదు వచ్చే పంటకు కూడా కొంచెం స్టాక్ పెట్టుకుందామనే ఆలోచన ప్రతి ఒక్కరు కలగడం, ఒకేసారి అందరూ వచ్చి స్టాక్ మీద పడితే సరిగ్గా అందించలేకపోవడం అనేది కొన్ని సొసైటీలో జరిగింది. అది మనం గమనించుకోవాలి. అయితే ఎంత కష్టం వచ్చినా మన కేంద్రం నుంచి సహకారం అందింది. కరెక్ట్ సమయంలో మనకి మళ్ళీ అనేక రేట్లు మనకి యూరియా పంపించడం జరిగింది. అదే పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల్లో చూస్తే వారు ఇంకా సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. కానీ మనం మాత్రం కొంతవరకు ఈ సమస్య అధిగమించామని చెప్పేసి చెప్పుకోవాలి. రైతుల్లో కూడా కొంచెం అవగాహన పెంచుకుని ఈ యూరియా మనకి ఫ్రీగా కానీ సబ్సిడీలో 2,500 రూపాయలు బస్తాకి ఉత్పత్తి ధర ఉంటే మనకి మాత్రం 2,000, 2,050 రూపాయలు, 2,060 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి అధికంగా వాడేస్తున్నాం మనం. కొంచెం అది కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుంటూనే కొంతవరకు మనం ఇది నానో యూరియా లిక్విడ్ కూడా వస్తుంది, నానో యూరియా ప్లస్ అని. అది కూడా కొంతవరకు సగం ఇది వాడి సగం అది వాడి ఏదో కొంత వేరే మార్గాల్లో కూడా వెళ్ళవలసిందిగా ఒకసారి రైతులంతా కూడా గమనించుకోవాలి. ఏదైనప్పటికీ రానున్న ఈ మళ్ళీ కాలంలో సొసైటీని మళ్ళీ ఒక గాడిలో పెట్టాలని చెప్పేసి వీరబాబు గారిని, అలాగే ఇతర సభ్యులు వెంకటరమణ గారిని, మంగ గారిని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి నన్ను శ్రీరంగపట్నం పిఎస్సీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు వారికి, నాగేశ్వరరావు గారికి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీరంగపట్నం సొసైటీ పరిధిలో గల 6 గ్రామాలు శ్రీరంగపట్నం, కోటి, గరళపాలెం, కొల్లెద్దుపాలెం, రాఘవపురం, కేశవరం ఈ రైతులందరితోటి అక్కడ ఉన్న నాయకులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సొసైటీ లాభాల బాటలోకి తీసుకురావడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మన కొట్టి వెంకటరమణ చౌదరి గారి సహకారంతో మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సహకారంతో సొసైటీని లాభాల బాటలో తీసుకొచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను గతంలో 2000 సంవత్సరంలో రాజకీయ ప్రవేశం చేశానండి. నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం రాజకీయ రంగంలో. నేను గతంలో ఎన్నో పదవులు తెలుగుదేశం పార్టీ తరఫున చేశానండి. అలాగే గ్రామ సర్పంచ్గా, జిల్లా కమిటీగా, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జిగా, ప్రస్తుతం శ్రీరంగపట్నం పిఎస్సీ చైర్మన్గా ఎన్నుకోబడినందుకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటాను. అలాగే తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారి ఆశీస్సులతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఆయన మన రాజానగర్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోవాలని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ సమేతమై ఈ గ్రామాన నియోజకవర్గంలోని 3 మండల కార్యకర్తలు, ప్రజాధికారిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మనంత ఉన్నతాల్లో చూడాలని, అలాగే నాకు అప్పచెప్పిన సొసైటీ చైర్మన్ పదవిని నా తోటి తిరిగిన కమిటీ సభ్యులైన కోడారి వెంకటరమణ, దిట్టి మంగ గారు సహకారంతో ఈ 6 గ్రామాల రైతుల యొక్క సహాయ సహకారాలతో మరింత ముందుకు తీసుకెళ్లి సొసైటీని లాభపాటులో పయనించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తుంది. సెలవు తీసుకుంటాను.